Good afternoon. Welcome to India Now News. This is Bindu. Details చూస్తే విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినట్లు తెలిపారు. వైసీపీకి సంఖ్యాబలం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి సంఖ్యాబలం ఉన్న కూటమి నాయకులు అనైతికంగా అభ్యర్థిని ప్రకటిస్తుందని విమర్శించారు. ఆచరణ పెట్టాం మీరు విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనర్హత వల్ల మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ముగిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకొట్టుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. క్యాంప్ రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి.